ఇదిగోండి ఖర్జూరం హల్వా రెడీ. దాని మీద జీడిపప్పులు కిస్మిస్లు వేసాను. సో ఇది ఖర్జూరం హల్వా. ये रहा खजूर का हलवा, ड्राई खजूर का हलवा, सूखे खजूर का हलवा. హాయ్ హలో అండి. ఎండు ఖర్జూరం తెలుసు కదా ప్రతి వాళ్ళకిను. ఎండు ఖర్జూరంతో నేను స్వీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఎండు ఖర్జూరం ఇలాగ ఉంటాయి కదా, ఇవి ఒలిచేసి దాంట్లోనూ కొంచెం గట్టిగా ఉంటాయిలేండి, కానీ దాంట్లో గింజ తీసేసాను. ఎండు ఖర్జూరంలోంచి గింజలు తీసేసి ఇలాగ చేశాను. దీన్ని ఇప్పుడు మిక్సీలో వేస్తాను. आप ड्राई खजूर जानते हैं ना, सूखा खजूर, उसमें से मैंने बीज निकाल दिए हैं. बहुत हार्ड होता है, फिर भी बीज निकाल दिए. उससे मैं स्वीट बनाने जा रही हूँ. దీంతో నేను స్వీట్ చేస్తున్నాను. దాన్ని మనం మిక్సీలో వేసేస్తాం. इसको हम मिक्सी में डाल देंगे. मिक्सी में डाल के ग्राइंड करना है. उलचीसी ఉంచుకుని मैंने ఖాళీ దొరికినప్పుడు छील के रख लिए. देखिए ऐसा होता है ड्राई खजूर. దీన్ని గ్రైండ్ చేసేస్తాను. इसको ग्राइंड कर लूँगी. ఎండు ఖర్జూరం ఒలిచేసి పీస్ చేశాను కదా, అది మిక్సీలో ఒకసారి వేసాను. వేసిన తర్వాత తీసేసి కుక్కర్లో వేసి ఓన్లీ వాటర్ వేసి బాయిల్ చేశాను. సరిపడానే వాటర్ వేసాను. వేసి దాన్ని శుభ్రంగా ఉడికించాను. ये सूखा खजूर जो है उसको छील लिए, पहले बीजा निकाल लिए. उसके बाद में उसको एक बार मिक्सी में डाल दिए. उसके बाद में उसको कुकर में डाल के पानी डालकर उसको उबाल दिए. अब उसका हलवा बनाऊंगी. फर्स्ट स्टव वेलिगिस्तान, स्टव जलाएंगे. స్టవ్ వెలిగించి घी, నెయ్యి వేసాను. ये बॉइल्ड वाला है. सो स्वीट. इसमें स्वीट की ज़रूरत नहीं है. ఇందులో అస్సలు పంచదార కానీ బెల్లం కానీ ఏమీ వేయద్దు. నెయ్యి వేడెక్కింది, వేసేస్తాం. మీరు కూడా మిక్సీలో వేయకుండా కూడా వంచేసిన తర్వాత నీళ్ళల్లో నానబెట్టేసి నీళ్ళు వంపేసి ఉడికించవచ్చు. గింజలు ఉడిచేసి, గింజలు వలవడం కష్టంగా అనిపిస్తాయి. ये इसका बीज छीलना थोड़ा मुश्किल है, तो आप क्या कर सकते हैं, इसको पानी में भिगो के 4-5 घंटे पानी में भिगो दीजिए और पानी फेंक के उसमें से बीज को अलग कर लीजिए. उसके बाद में उसको थोड़ा सा पानी डाल के आप बॉईल कर लीजिए. బాగా ఫ్రై చేయాలి. ఇలా ఉంటేనే బాగుంటుంది, క్రంची క్రంचीగా ఉంటుంది. ఇలాగ ऐसे ही रहने देना है और ज़्यादा नहीं पीसेंगे. क्रंची क्रंची अच्छा लगेगा ये.
ఇప్పుడు ఇందులోనూ మిల్క్ వేస్తాను. इसमें थोड़ा सा मिल्क डालेंगे, दूध। इसको धीमी आंच धीमी कर लेंगे। और थोड़ा दूध डालेंगे। इलायची छील के डाल देंगे। इलायची యాలకులు వేసేస్తున్నాను. పాలు వేసాను, యాలకులు వేస్తున్నాను. దీన్ని మంట సిమ్ము చేసుకున్నాను. మంట సిమ్ము చేసాను. ఇప్పుడు దీనికి కొంచెంసేపు మూత పెట్టేస్తాను. इसमें ढक्कन लगा देंगे थोड़ी देर। वो 10 నిమిషాలు ఉడకనిద్దాం। 10 మినిట్ उसको होने देंगे। ఇది చూసారా, రెడీ అయిపోయింది। శుభ్రంగా బాగా ఉడికిపోయింది। देखिए कितने अच्छे से गल गया, ये रेडी हो गया। अब इसको डेकोरेशन कर लेंगे। జీడిపప్పు కిస్మిస్ తోటి దీన్ని డెకరేట్ చేసుకుందాం।